T10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు రవికుమార్ గారు ఉన్నారు. వారితో కేరళ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో నమస్కారం గారు. నమస్తే. కేరళలో కమ్యూనిస్టుల పని గోవిందా అని కామెంట్లు వస్తున్నాయి. అసలు ఏంటి పరిస్థితి? నెక్స్ట్ కమ్యూనిస్టుల పని గోవిందా కేరళలో అంటే అది కళ. 1957లో తొట్టతొలి కమ్యూనిస్టు ప్రభుత్వం EMS నంబూదిరిపాద్ గారి నాయకత్వంలో ఏర్పడింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు 40 సంవత్సరాల పాటు కేరళని పరిపాలన చేశారు. మధ్యలో 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన చేసింది. అంటే ప్రతి సందర్భంలోనూ EMS నంబూదిరిపాద్ గారు, తర్వాత ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఆయన వచ్చారు, తర్వాత EK నయనార్ గారు వచ్చారు, ఆ తర్వాత VS అచ్యుతానందన్ గారు వచ్చారు, తర్వాత పినరయి విజయన్ గారు వచ్చారు. ఎవ్వరు కూడా 10 సంవత్సరాలు పాలించింది ఈయన ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ 5 సంవత్సరాల చొప్పునే పరిపాలన చేశారు. మొట్టమొదటి సామాజిక గణన చేసింది EMS నంబూదిరిపాద్ గారు. ఈరోజు 100% అక్షరాస్యత సాధించడానికి అవసరమైన సంస్కరణలు చేసింది. అదేవిధంగా భూ సంస్కరణలు చేసింది. విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ సంస్కరణలన్నింటికి కూడా EMS నంబూదిరిపాద్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం వాటికి పునాదులు వేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ దాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలా మొట్టమొదటిసారిగా ఏదో కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయి మళ్ళీ కాదు, అనేక సార్లు ఓడిపోయింది, గెలిచింది, మళ్ళీ కూడా గెలుస్తుంది, పునర్వైభవం వస్తుంది. ఈ ఓటమితో పోయేది ఏం లేదు కేరళలో. ఇప్పుడు సోవియట్ రష్యా, తూర్పు యూరోప్ దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థ కూలిపోయింది. అదే సందర్భంలో ఇప్పుడు ఆ రోజు అన్నారు ఇంకా అమెరికన్నే ప్రత్యామ్నాయం, పెట్టుబడిదారు విధానమే ఈ దేశానికి ప్రత్యామ్నాయం. అట్లాగే ఇప్పుడు ఈ ప్రపంచానికి ప్రత్యామ్నాయం అన్నారు. ఈరోజు ఈ దేశంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ స్థానిక పార్టీలు కానీ ఇవే ప్రత్యామ్నాయం అంటారా? ఇంకా ఈ కేరళ ఓటమితో కమ్యూనిస్ట్ ప్రత్యామ్నాయం అనేది USSR లాగా అయిందంటారా? కేరళ ఓటమి సందర్భంగా సోవియట్ యూనియన్ని గుర్తు చేసుకుందాం. వాళ్ళు ఆనాడు కూడా సేమ్ ఇదే చెప్పారు. సోవియట్ యూనియన్, దానితో పాటు కొన్ని సోషలిస్టు తూర్పు యూరోప్ రాజ్యాలు పతనమైన తర్వాత ఇక ప్రపంచంలో సోషలిజం అనేది ఉండదు, అమెరికాకి ఇక ప్రత్యామ్నాయం లేదు, అమెరికాయే ఇక మొత్తం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది, పోలార్ వరల్డ్ వచ్చేస్తుంది, ఇక అమెరికాయే మొత్తం రాజకీయాలను శాసిస్తుంది, ఇక దానికి తిరుగులేదు, సోషలిజం అనేది రాదని చెప్పారు. కానీ సోషలిజం అనేది మరింత అప్డేటెడ్ వెర్షన్లో ఇవాళ చైనా రూపంలో ముందుకొచ్చింది. టెక్నాలజీలో, సైన్స్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, మిలిటరీ రంగంలో, అన్ని రంగాల్లో, పారిశ్రామిక, వ్యవసాయ అన్ని రంగాల్లో కూడా అమెరికాని తలదన్ని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈరోజు చైనా ముందుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీలలో ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడింది. ఇది పూర్తిగా ప్రపంచం యొక్క పరిణామాలని, ప్రపంచంలో ఉండే వర్గ బలాబలాల్ని పూర్తిగా మార్చేసి అమెరికా కాదు, డాలర్ కాదు, ప్రత్యామ్నాయం ఇంకోటి ఉంది అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వచ్చేసింది. సోషలిస్ట్ దేశాలే కాకుండా అనేక ప్రజాస్వామిక దేశాలన్నీ అమెరికాకి వ్యతిరేకంగా గళమిప్పే పరిస్థితి వచ్చింది. మరి ఇది రాదని చెప్పారు కదా, ఎలా వచ్చింది? కేంద్రంలో ప్రజలకి అనుకూలమైన విధానం రూపొందించడంలో ఈ కమ్యూనిస్టుల యొక్క పాత్ర కానీ లేదా బీజేపీ యొక్క పాత్ర కానీ అసలు ఏది, రెండాట్లో కూడా ఏది సరైన విధానాలు చూపించగలదు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాలేదు, బీజేపీ ఆల్రెడీ ఉంది. దానికి దీనికి ఏంటండి అని మీరు అడుగుతున్నారు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రానప్పటికీ కమ్యూనిస్టుల మీద ఆధారపడ్డ గవర్నమెంట్ UPA 1 వచ్చింది కదా. అప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమం రాసుకున్నప్పుడు ఈ దేశంలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేయాలి ఒకేసారి అని చెప్పి కమ్యూనిస్టులు ఆ రోజు కండిషన్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్. దేశంలో ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు ఒకే దెబ్బకి. నరేంద్ర మోడీ గారు ఈ 12 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా రైతుల రుణాలు మాఫీ చేశాడా? బడా కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి ఉండొచ్చు, రైతుల రుణాలు మాఫీ చేశారా? అదేవిధంగా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళకి వ్యవసాయ రంగంలో పని లేని రోజుల్లో వాళ్ళు పని ఉండటం కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టమని చెప్పారు. అలాంటి పథకం నరేంద్ర మోడీ ఏమైనా తీసుకొచ్చాడా? అదేవిధంగా సమాచార హక్కు చట్టం తీసుకురమ్మని చెప్పారు. సమాచార హక్కు లాంటి చట్టం లాంటి గొప్ప చట్టం నరేంద్ర మోడీ ఏదన్నా తీసుకొచ్చాడా? లేదు. మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం. ఈరోజు నరేంద్ర మోడీ అడవి నుంచి, జల్ జంగల్ జమీన్ నుంచి ఆదివాసీలను తరిమేస్తుంటే ఆ రోజు కమ్యూనిస్టులు UPA 1 ఉన్నప్పుడు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆదివాసీల కోసం వాళ్ళ యొక్క వాటికి కావాలని అడిగారు. అలాంటి చట్టం ఏదన్నా నరేంద్ర మోడీ తీసుకొచ్చాడా? కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలో 12 ఏళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అధికారంలో లేకుండా UPA 1 వెనక నుండి నడిపించవచ్చు కనీస ఉమ్మడి కార్యక్రమం అనే పేరుతో. కాబట్టి వ్యవసాయ కార్మికులకి, రైతులకి, ఆదివాసీలకి, మహిళల కోసం డొమెస్టిక్ చట్టం, వైలెన్స్ చట్టం, ఇట్లాంటి అనేక చట్టాలు, సమాచార హక్కు చట్టం ఇవన్నీ వచ్చినాయి. మరి నరేంద్ర మోడీ కమ్యూనిస్టులకి ఏమైనా పోలిక ఉందా? ఇప్పుడు ఏదైనా అధికారులు లేరు, మీరు అధికారులు అందరూ చెప్పారు అధికారులు వెనకాల ఉండి చేసేవని.
ఇప్పుడు కేంద్రంలో కూడా మీరు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పరిస్థితి లేదు. ఇటు ఒక రాష్ట్రాల్లోనూ ఒక రాష్ట్ర అధికారులు ఉండేవారు, అది కూడా వాళ్ళతో కోల్పోయారు. అంటే ప్రజలకు మీరు ఏం చేయాల్సున్నారు, ఏం చెప్పదలుచున్నారు, అసలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు కమ్యూనిస్ట్ దేశంలో? నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు 50 ఎమ్మెల్యేలు లేరు కదా, 25 లేరు కదా, 20 లేరు కదా అని అంటుంటారు. విద్యుత్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. దానికంటే నిత్యావసర వస్తువు ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది. దాన్ని ప్రైవేట్ పరం చేయాలని 2000 సంవత్సరంలో ప్రయత్నం జరిగింది. అది ఆనాడే ప్రైవేట్ పరం కనుక అయిపోయి ఉంటే ఇవాళ యూనిట్ 20 రూపాయలు, 15 రూపాయలు అట్లా ఉండేది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అనేది మనం ఊహించగలిగే వాళ్ళమా? ప్రైవేట్ పరం అయిపోయి ఉంటే. అది ఇంకా ప్రభుత్వ రంగంలో ఉండబట్టే వ్యవసాయంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదేదో దయాదాక్షిణాలకి ఇవ్వటంలే. వ్యవసాయ రంగం మీద 60% మంది ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు వ్యవసాయ రంగం ఆహార భద్రత మనకు ఉన్నది. అట్లనే దళితులు, ఆదివాసీలు, బీసీలకు సంబంధించి వాళ్ళకి కానీ 200 లోపు యూనిట్లు కరెంటు వాడుతున్నటువంటి పేదలకు కానీ సబ్సిడీలు కానీ కొంచెం వాళ్ళు కరెంట్ ఇవ్వగలుగుతున్నారు. అంటే ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ వాళ్ళు ఉండేయా? వ్యవసాయ రంగానికి ఈ రకమైనటువంటి ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి సరసమైన ధరలకి మధ్యతరగతి ప్రజలకి ఇవాళ మధ్యతరగతి ప్రజలు కరెంటు వాడగలుగుతున్నారంటే 4 యూనిట్ 4 రూపాయలు 5 రూపాయలు ఉండబట్టి వాడగలుగుతున్నారు తప్ప 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అంటే వాడలేరు కదా. దిగువ మధ్యతరగతికి ఏం అందుబాటులో ఉండేది కాదు కదా. ఇది కమ్యూనిస్టులు చేసినటువంటి విద్యుత్ పోరాటం, ప్రపంచ బ్యాంకు సంస్కరణల వ్యతిరేక పోరాటంలో జరిగిన దానివల్ల వచ్చింది. అధికారంలో లేకపోతే ఏమైంది? ఇవన్నీ కమ్యూనిస్టులు చేసి సాధించినాయి కదా. ఆఖరిగా ఒక ప్రశ్న, దేశవ్యాప్తంగా చూస్తే కేంద్రంలో బీజేపీ ఉంది, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, బెంగాల్లో కూడా ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది, దక్షిణాదిలో డిఎంకే కూడా ఓడిపోయింది. డిఎంకే ఓడిపోయి ఇంకో టీవీగా పార్టీ అధికారులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కిందకు వచ్చేవాడికి కేరళలో లెఫ్ట్ ఓడిపోయింది, సరే కాంగ్రెస్ అవుతుంది, పుదుచ్చేరి ఎన్డీఏ వచ్చింది, అస్సాం ఎన్డీఏ వచ్చింది. మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా కేంద్రంలోనూ ఇంచుమించుగా ఎవరో హిమాచల్ ప్రదేశ్లో చోట కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, 4 చోట్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఒక ఫ్రంట్ కానీ లేకపోతే ఒక సంఘటన కానీ, ఐక్య సంఘటన కానీ ఏ విధంగా మీరు నిర్మించగలుగుతారు? ప్రజలకు ఏ విధమైన ఒక వేదికని సృష్టించగలరు? అది పార్టీల రూపంలో, ఒక ఐక్య సంఘటన రూపంలో కూడా ఒక్కోసారి రాదు. ఈరోజు జరుగుతున్నటువంటి బుల్డోజింగ్ విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మీద, ఆ యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా శక్తులన్నీ ముందుకొచ్చి పునరేకీకరణ జరుగుతుంది. ఒకప్పుడు ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర అని అన్నారు. డీకే బార్వా అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు 57వ సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చిన 10 ఏళ్లలోనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కలంపోటుతో పడగొట్టారు. ఈఎంఎస్ నంబూతిరిపాటి ప్రభుత్వాన్ని కేరళలో. ఇలాంటివన్నీ అప్పటి నుంచే మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ వచ్చేసరికి అన్ని వ్యవస్థల్ని రద్దు చేసి రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేశారు. తిరుగులేదు అనుకున్నారు కదా, ఏమైంది? ప్రత్యామ్నాయం పుట్టింది కదా, అందరిని కలుపుకొని వచ్చారు కదా. కాబట్టి అది రాదు, నియంతృత్వం అనేది ఏం లేదు. ఈరోజు వ్యతిరేకంగా ఇప్పుడు ఈరోజు కూడా అంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల మీద దండయాత్ర చేసుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజలు వ్యవసాయ చట్టాల మీద ఎలాగైతే తిరుగుబాటు చేశారో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో స్మార్ట్ మీటర్లు ఎట్లయితే నేలకేసి కొడుతున్నారో అలాంటి విధానాలు, అలాంటి తిరుగుబాట్లు రేపు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ ప్రజల్లోంచి, తిరుగుబాట్లలోంచి ప్రత్యామ్నాయం తయారయ్యేది అవసరమైతే. కాబట్టి పార్టీలు, కూటములు ఒక్కోసారి పరిష్కారం చూపలేని పరిస్థితి వస్తే ప్రజా ఉద్యమాల్లోంచి, ప్రజా చైతన్యంలోంచి ప్రత్యామ్నాయం ఆవిర్భవించేటువంటి పరిస్థితి కూడా అనేక దేశాల్లో మనం చూసాం. మన దేశంలో అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.